హాయ్ అండి, వెల్కమ్ టు హమ్మింగ్ కుక్కరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి చాలా హెల్దీ, డైట్లో ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ ఒక మంచి ఆప్షన్. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు జొన్న పిండి, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఏ కప్పుతో అయితే జొన్న పిండి తీసుకుంటారో అదే కప్తో వాటర్ తీసుకోండి. అందులో తగినంత సాల్ట్ యాడ్ చేసి కలపండి. వాటర్ మరుగుతున్నప్పుడు జొన్న పిండిని యాడ్ చేసి అంతా కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఉంచండి. పిండి బాగా మగ్గుతుంది. తర్వాత చేతిని వాటర్తో తడి చేసుకుంటూ బాగా కలపండి. దీన్ని ఎంత బాగా కలిపితే రొట్టెలు అంత బాగా వస్తాయి. ఇలా ఒక 10 నిమిషాలు కలిపి చపాతీ ముద్దలాగా చేసుకోండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేయండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాక వాటిని చపాతీలాగా ప్రెస్ చేయండి. జొన్న రొట్టెలు చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయకండి, విరిగిపోతాయి. మీకు రౌండ్గా కావాలనుకుంటే షార్ప్ ఎడ్జ్ ఉన్న మూత తీసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. రెడీ అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని కాల్చుదాం. ఇప్పుడు ప్యాన్ మీద రొట్టెల్ని పెట్టి కాల్చండి. వీటికి ఆయిల్ అవసరం లేదు. వాటర్తో అటు ఇటు అద్దుతూ రెండు వైపులా కాల్చుకోండి. అంతే, వేడి వేడి జొన్న రొట్టెలు రెడీ. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇవి పప్పు, గ్రేవీ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటాయి. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.